మరాఠాల ఇలవేలుపు ముంబాదేవి కొలువైన ముంబై మహానగరం. ఇలవేలుపులకే కాదు, వెండితెర వేలుపులు మహానటులకు నెలవైన లోకం. అవకాశాలకు నిరీక్షించేవారికి, అదృష్టాలు పరీక్షించుకునేవారికి అదో అయస్కాంత క్షేత్రం. ఆ చిత్రపురిలో అదో ప్రముఖుడి నివాసం. పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లతో ఆ రోజక్కడ ఎంతో కోలాహలం. అంత సందడిలోనూ మరెంతో కుతూహలం. వేదికపై ఉన్న 2 కుర్చీల వైపే వారి చూపులు. అక్కడ ఆసీనులయ్యే వ్యక్తుల కోసం ఎదురుతెన్నులు. క్షణమొక యుగంగా గడుస్తోంది సమయం. కాసేపటికి ఆ స్తబ్దతకు తెరదించుతూ ఇరువురు వ్యక్తులు వేదికనలంకరించారు. వారిలో ఒకరు కురచగా కనిపిస్తోన్న సినీ దర్శకుడు, మీడియాకు సుపరిచితుడు. మరొకరు బక్కపలుచని కోమలి, అంతగా ఆకర్షణ లేని రూపం, ఆకట్టుకోని ముఖవర్చస్సు. ఇంతలో అతడి కంఠం కంగున మోగింది. మిత్రులారా, ఈ అమ్మాయి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్. రానున్న కాలంలో కానున్న గొప్ప ఆర్టిస్ట్. నా తదుపరి సినిమాలో ఈవిడే కథానాయిక. ఈమెకు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ 4 మాటలతో ముగించాడు. అంతే, అక్కడ ఒకటే గుసగుసలు, సన్నగా సణుగుడు. ఈవిడట హీరోయినట అంటూ అవహేళనలు. ఇక మీ పని సరి, ప్రారంభ సినిమాతోటే ఆమెకు ప్రారంభం ఖాయం, శుభం శుభం అని ఎక్కసెక్కాలు, శాపనార్థాలు. ఆ యువతి చివ్వున తలెత్తి అవమాన భారంతో వడివడిగా నిష్క్రమించింది. అనంతర కాలంలో అవమానాలనే ఆశీస్సులుగా భావించింది. తన కృషిని కసిగా మలుచుకుంది. ఆర్టు సినిమాకే మకుటాయమానంగా భాషించింది. ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసి తరగని కీర్తి ప్రతిష్టలార్జించింది. కథాత్మక చిత్రాలకు ఓ చిరునామాగా మారింది. ఎన్నెన్నో సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహించింది. ఆమె సహజ నటి షబానా ఆజ్మీ. సహజ నటి షబానా ఆజ్మీ 1950 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో జన్మించారు. తల్లి షౌకత్ ఆజ్మీ, తండ్రి అక్షరధారలు కురిపించిన అభ్యుదయ కవి కైఫీ ఆజ్మీ. షబానా ఆజ్మీ 1984లో ప్రగతిశీల కవి, సుప్రసిద్ధ సినీ రచయిత జావేద్ అఖ్తర్ను వివాహం చేసుకున్నారు. నమ్మిన ఆశయం కోసం నిబద్ధతతో పనిచేయడం ఆమె పాటించే జీవన సూత్రం. హైదరాబాదులో అమ్మమ్మ గారింట బుడిబుడి అడుగులు వేసిన ఆ చిన్నారి షబానా ఆజ్మీ భాగ్యనగరిలో పుట్టిన, ముంబైలో కన్నవారి వద్ద పెరిగింది. తండ్రి కైఫీ ఆజ్మీ ప్రగతిశీల భావాలు, తల్లి షౌకత్ ఆజ్మీ కళా కౌశలాలు ఆ బాలికలో కళాభినివేశానికి బీజం వేశాయి. 7 ఏళ్ల వయసులో తల్లి వెంట ప్రజానాట్య మండలి ప్రదర్శనలకు వెళ్ళింది. అభినయంపై ఆనాడే ఆసక్తి పెంచుకుంది. క్వీన్ మేరీ కాన్వెంట్లో చదివి తరువాత సెయింట్ జేవియర్లో BA సైకాలజీ పూర్తి చేసింది. నెమ్మదిగా నటన వైపు దృష్టి సారించింది. తల్లి ప్రోద్బలానికి తండ్రి ప్రోత్సాహం తోడయింది. My father, Kaifi Azmi, was a very well-known Urdu poet. మా నాన్న కైఫీ ఆజ్మీ పేరొందిన ఉర్దూ కవి, అభ్యుదయ రచయితల సంఘం, ఇండియన్ పీపుల్స్ థియేటర్లలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. మా అమ్మ కూడా ఇఫ్టాలో పృథ్వీ థియేటర్ కళాకారిణిగా కృషి చేసింది. అలాంటి తల్లిదండ్రుల అభ్యుదయ, లౌకిక విలువల ప్రభావం నా జీవితంపై ఎంతగానో పడింది. దాంతో షబానా పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో డిప్లొమాలో చేరింది. చక్కటి నట కౌశలంతో అక్కడ బంగారు పతకాన్ని సాధించింది.
1972లో కోర్సు పూర్తయింది. ఇక సినిమాల్లో అవకాశాల కోసం అన్వేషించింది. కొంతకాలం నిరీక్షణ తరువాత దర్శకుడు కెఏ అబ్బాస్ తన ఫాస్లా చిత్రంలో హీరోయిన్గా పరిచయం చేయటానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఆ సినిమా అనేక కారణాలతో అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆ చిత్రం ఆగినా ఆమె ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు. అప్పటికి ముంబై హిందీ సినిమా కథలు లేక కథల్లేక పరిభ్రమిస్తోంది. సగటు ప్రేక్షకుడు మూస చిత్రాలతో విసిగి మణిపూసల్లాంటి సినిమాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న రోజులవి. సరిగ్గా అలాంటి సంధికాలంలో సమాంతర సినిమా దూసుకొచ్చింది. శ్యామ్ బెనగల్ అనే ఆంధ్రుడు సరికొత్త సినిమాకి నాంది పలికాడు. సాహసించి షబానాను అంకుర్ సినిమాలో పరిచయం చేశాడు. మోహంతో తనని మోసగించిన భూస్వామి పుత్రుడి నైత్యాన్ని ఎండగట్టే లక్ష్మి పాత్రలో షబానా అనన్య సామాన్య నటన ప్రదర్శించింది. ఆ పాత్రలలో ఆమె తీరు చూసి ప్రేక్షకులు విస్తుపోయారు. ముంబై సినీ పండితులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అంతే, ఉత్తమ నటిగా ఆమె తొలి చిత్రంతోనే జాతీయ పురస్కారం అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమెకు అనేక అవకాశాలు. 1975లో శ్యామ్ బెనగల్ చేసిన నిశాంత్లో స్కూల్ మాస్టారి భార్య సుశీలగా ఆకట్టుకునే అభినయం ప్రదర్శించింది. बड़ई को बोल दिए थे बड़ई को बोल दिए थे क्या? सुबह ही बोली ठीक करना है. ओह, याद ही नहीं रहा. आपको क्या फिक्र, बस अपनी किताब लेके लेटे रहते. మరుసటి ఏడాది 1976లో కాదంబరి, ఫకీరా చిత్రాలలో ప్రత్యేకత చాటుకుంది. ఎమర్జెన్సీలో నిషేధానికి గురైన కిస్సా కుర్సీకా సినిమాలో షబానా జనత పాత్రలో కనిపించారు. 1977లో సత్యజిత్ రే చిత్రం షత్రంజ్ కే ఖిలాడీలో చిన్న పాత్ర అయినా చిన్నబుచ్చుకోకుండా నటించింది. 1979లో శ్యామ్ బెనగల్ తెరకెక్కించిన జునూన్లో ఆమెది నిర్లక్ష్యానికి గురైన సంపన్న ముస్లిం గృహిణి పాత్ర. అక్కడ పొగచూరిన జీవన చిత్రాలే దృగ్గోచరమవుతాయని ఆ పాత్ర ద్వారా చెప్పక చెప్పింది షబానా. 1982లో మహేష్ భట్ తెరకెక్కించిన అర్ధ్ సినిమాతో షబానా అభినయానికే సరికొత్త నిర్వచనాన్నిచ్చింది. పరస్త్రీ వ్యామోహంతో పతనమై ఆఖరికి పశ్చాత్తాపంతో దరిచేరిన భర్తను కనికరించదు, కరుణించదు. ఈ చిత్రం స్త్రీల వ్యక్తిత్వాన్ని చాటే గొప్ప స్టేట్మెంట్గా ప్రశంసలు అందుకుంది. మరుసటి ఏడాది 1983లో ప్రేక్షకులను పలకరించిన చిత్రరాజం మసూమ్. శేఖర్ కపూర్ కథా సంవిధానం, తెరకెక్కించిన విధానం, షబానా నటన భళాభళిగా పోటాపోటీగా షహబాష్ అనిపించుకున్నాయి. 1983లో శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వెండితెరపైకి వచ్చిన మండి షబానా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. వేశ్యల మోదాల్ని, ఖేదాల్ని విజయవంతంగా చిత్రించిన సినిమా ఇది. షబానా మండి నిర్వాహకురాలు రుక్మిణీబాయిగా ప్రత్యేక ఆహార్యంతో ఆకట్టుకుంది. హైదరాబాదీ యాసలో ఉర్దూ భాషా సంభాషణలు వగరుగా పలికించింది. ఆహార్యంలోనే కాక అభినయంలోనూ షబానా తన ప్రత్యేకత చూపింది. ఏకకాలంలో వగలు ఒలికించి, ప్రేమ కురిపించి, క్రూరత్వం ప్రదర్శించటం ఆమెకి చెల్లింది. రుక్మిణీబాయి కూతురుగా నాటి మహానటి రాలిన ధృవతార స్మితా పాటిల్ రక్తి కట్టించింది. Rukmini Devi is way over the top. She indulges in histrionics. మండి సినిమాలో నేను నటించిన రుక్మిణీదేవి పాత్ర ఓ అద్భుతమైన పాత్ర, చరిత్రలో నిలిచిపోయిన పాత్ర. She also has a heart. For me, she came alive because
I found that heart. రుక్మిణీదేవి పాత్ర హృదయాన్ని ఆత్మను బాగా అవగాహన చేసుకుని ఆవాహన చేసుకోవటం వల్లే నేను ఆ పాత్రలో అంత బాగా రాణించగలిగాను. See glimpses of the heart. It doesn't become. She doesn't get transformed into another person. That's very interesting because otherwise normally. ఏ పాత్రనైనా ఆ పాత్ర మూల అంశాన్ని పట్టుకోగలిగితే పై రూపాన్ని సులువుగా ఆవిష్కరింపచేయవచ్చు. Of the character that you were playing. షబానా అజ్మీ తన సినీ జీవన ప్రస్థానంలో ధీర గంభీరాలు, ఉదాత్త ఔన్నత్యాలు, మధుర తుషారాలు, విషాద వివాద పాత్రలు అనేకం పోషించారు. పంతొమ్మిది 1984లో ఖాందార్లో జామినిగా షబానా అత్యుత్తమ నటనను ప్రదర్శించింది. ఇందులో తొలి ప్రేమ భగ్నమైన శిథిల స్వప్నం ఆమెది. ఇలా వైవిధ్య పాత్రలతో మెప్పిస్తూ విజయపథంలో పయనిస్తూ తిరుగులేని నటిగా షబానా స్థిరపడింది. 1984వ సంవత్సరం ఆమెకు తీయని జ్ఞాపకం. ఆ సంవత్సరమే లక్నోకు చెందిన హిందీ సినీ రచయిత ప్రగతిశీల కవి జావేద్ అఖ్తర్ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె సినీ ప్రస్థానానికి పరిణయం ప్రతిబంధకం కాలేదు. 1985లో పార్ చిత్రంలో ఆమె అంటరాని జాతికి చెందిన బీహారీ స్త్రీ రమగా అలరించింది. इतना बड़ा नदी, इतना चौड़ा, इसको पार मत करो ये काम। पागल हो गई है का? मत करो ये काम। कौन देगा 20 रुपया? हाँ बता। नहीं नहीं, हमसे नहीं होगा, मत करो ये काम। तो भूखा मरेगी? नहीं, भूखा मरेगी? हमसे नहीं होगा। पेट में बचवा लेकर नदी पार। अरे मरे तू और मरे तेरा बचवा। ले भाग यहाँ से, हम अकेला कर लेंगे। जा। ఆ తరువాతేడాది 1986లో కల్పనా లాజ్మీ దర్శకత్వంలో వచ్చిన ఏక్ పల్లో రొటీన్ పాత్రలకు విరామమిచ్చింది షబానా. స్త్రీ అంతరంగిక మానసిక సంఘర్షణను, పునరుత్పత్తి హక్కును చర్చకు తెచ్చిన ఈ చిత్రంలో షబానా నటన ఆశాంతం వైవిధ్యంగా సాగింది. అదే సంవత్సరం జెనిసిస్, 1988లో పెస్తుంజీలో ఆమె డీ గ్లామర్ పాత్రల్లోనూ మెప్పించింది. ये मेरा हमेश महीना भर का प्रोग्राम था एडन में. विवियन ले, टाना टर्नर, क्लार्क केबल, रोनाल्ड कोलमन तमुने मालूम छे ने? I like all of them very much. 1989లో అపర్ణా సేన్ రాజస్థాన్లో చితిమంటలారని సతీ దురాచారంపై ఎక్కుపెట్టిన నిరసనాస్త్రంగా సతీ చిత్రాన్ని నిర్మించింది. అందులో షబానా అభినయ ప్రాధాన్యం కలిగిన పాత్రను పోషించింది. 1990లో తెరకెక్కిన దిశలో ఆకట్టుకుంది. 1992లో వచ్చిన ధారవిలో ఆమెది ఆలోచన చిగురింపచేసే పాత్ర. షబానా ఏ చిత్రంలో నటించినా తనదైన రీతిలో ప్రత్యేక సోయగాలు అద్దుతుంది. Film is a very collaborative medium. It isn't possible for me to do work on my own unless I'm fully aware of the fact that I'm only one cog in the wheel. It's a collaborative. సినిమా అనేది సమిష్టి కృషితో కూడుకున్న మాధ్యమం. నాలో ఎంత నటనా శక్తి ఉన్నా దర్శకుడు దాన్ని వెలికి తీయకపోతే ఎందుకు పనికిరాను. All who work together to enhance the strengths of the actor and to cover up. అంతేకాదు, సినిమా అనేక మంది సాంకేతిక నిపుణులు, ఎడిటర్లు, సౌండ్ టెక్నీషియన్లు, ఇలా వేలాది మంది కృషితో కూడుకున్నది. ఇంతమంది ఎంతో కష్టపడినా తెరపై కనిపించే నటులకే చెప్పలేనంత పేరు వస్తుంది. కానీ తెర వెనుక ఇలాంటి వేలాది మంది కృషి వల్లే మేము నటించగలుగుతున్నాం. To enhance our work that we get away with all the accolades. 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇన్ కస్టడీలో వయసు మీరిన కవికి రెండో భార్యగా ఆమె నటన హైలైట్ అని చెప్పొచ్చు. అదే సంవత్సరం గౌతమ్ ఘోష్ చిత్రం పతంగ్లో పెళ్లికాని తల్లి జిత్నీగా నటించి హృదయాలు కదిలించింది. షబానా అజ్మీ యథార్థవాది. ఆమె నటించిన కొన్ని పాత్రలు వివాదాస్పదమయ్యాయి కూడా. ఆ వివాదాలకు నిప్పు మండింది, నీరు మండింది.
1996లో దీపా మెహతా ఫైర్ సినిమా ద్వారా మహిళల్లో స్వలింగ సంపర్కం, లెస్బియనిజాన్ని చర్చనీయాంశం చేశారు. దీపా మెహతా మరుసటి ఏడాది 1997లో తీసిన వాటర్ అగ్నికి ఆజ్యం పోసింది. ఆ పాత్ర ఎంపికతో షబానా మరింతగా వివాదంలో కూరుకుపోయారు. వితంతువుగా నటించడానికి శిరోముండనం చేయించుకోవడం ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఆఖరికి వారు ఆమెకు ఫత్వా జారీ చేశారు. అభ్యుదయ భావాలు హృదయం నిండా నింపుకున్న షబానా ఆజ్మీ నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడింది. బెదిరింపులకు ఏనాడూ లొంగలేదు. 1997లోనే ఆమె ప్రకాష్ ఝా తీసిన మృత్యుదండులో పతాక సన్నివేశంలో పతాక స్థాయి నటన ప్రదర్శించింది. 1999లో గాడ్ మదర్లో విలక్షణ భూమిక, ప్రత్యర్థులను తెగనాడే ప్రతినాయకిగా ఎంతో తెగువ చూపించింది. అంతేకాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఈ చిత్రం ద్వారా మహిళా సాధికారతను చాటింది. मैं अपनी पार्टी बनाऊंगी, अपने सारे विधायकों को फोन कर दो, आजकल में मीटिंग बढ़ाओ और जितनी जरूरी फॉर्मेलिटी है अभी से शुरू कर दो. इस बार सीएम केसुबाई नहीं, राम बेन बनेगी. रानी बिगड़ी है, तूफानी हो गई, रानी बिगड़ी है, तूफानी हो गई है, राजा की कहानी पुरानी हो गई है, बोली थी जो रानी सयानी हो गई. కనులతోనే కోటి భావాలు ప్రకటించి నటనకు నిజమైన నిర్వచనమిచ్చిన షబానా ఆజ్మీ 5 పర్యాయాలు జాతీయ ఉత్తమ నటిగా సత్కారాలు అందుకున్నారు. 1974లో తొలి చిత్రం అంకుర్లో లక్ష్మి పాత్రకు, ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు 1982లో అర్థులో పూజగా, 1983లో ఖాందార్ చిత్రంలో జామిని, 1984లో పార్లో రమగా నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు పొందారు. 1999లో గాడ్ మదర్లో రాంభీగా బీభత్స రసపాత్రలో జీవించి మరో పర్యాయం ఈ అవార్డు అందుకొని తనను తాను నిరూపించుకున్నారు. The business of an actor is అభినయించేవారు తాము ధరించే పాత్ర మదర్ థెరెసా కావచ్చు, వ్యభిచారిణి కావచ్చు, మురికివాడ నివాసి కావచ్చు, మహారాణి కావచ్చు, ఏ పాత్రనైనా సరే ఆ పాత్రను బాగా అర్థం చేసుకుని ఓ ఆర్తితో, ఓ అభినివేశంతో, నిబద్ధతతో నటించాలి. ఆ పాత్ర స్వరూప స్వభావాల్లో ఏదో ఒక భాగాన్ని కాకుండా పరిపూర్ణంగా అర్థం చేసుకుని అభినయించాలి. just one shade if you try and find that complexity. 2004లో ఆమె సినీ జీవన రాగంలో పలకరించిన ఉదయ రాగం మార్నింగ్ రాగా. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా. ఇందులో కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా ఆమె నటన, స్నేహితురాలి మరణంతో ఆమె భావోద్వేగాల ప్రదర్శన అనితర సాధ్యం. అమర్ అక్బర్ ఆంధోని లాంటి మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లోనూ చిన్న పాత్రల్లో నటించి ఒప్పించింది. మేడం సౌసర్జికా అనే ఆంగ్ల చిత్రంలో బ్రిటన్లో స్థిరపడ్డ భారతీయ మహిళ పాత్రలో ప్రశంసనీయ పాత్రను పోషించింది. ఈ చిత్రం ద్వారా తొలిసారి ఆంగ్లంలో డైలాగులు చెప్పింది. I who had come with 50 suitcases full of my dowry of saris and jewelry. Sugar. Only 3. We are not just from here and there, you know. We are related to some of the first families of Bengal. షబానా ఆజ్మీ తన విశిష్ట నటనతో ఖండాంతరాల్లో జేజేలు అందుకున్నారు. 1985లో పూర్వపు సోవియట్ రష్యా ప్రభుత్వం ఆమెను సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారంతో గౌరవించింది.
1993లో ఉత్తర కొరియాలో షబానా అంతర్జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం పొందారు. 1994లో ఇటలీ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ నటి అవార్డుతో సత్కరించింది. 1996లో షికాగో ఫిల్మ్ ఫెస్టివల్ ది సిల్వర్ హ్యూగ్ అవార్డుతో సత్కరించింది. 2002లో దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్రిస్టల్ అవార్డును ప్రదానం చేసింది. 2005లో ఆమె టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి సత్కారం పొందింది. అదే ఏడాది ఆమ్స్టర్డామ్లోని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ IIFI షబానాను లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారంతో గౌరవించింది. సైకాలజీలో డిగ్రీ చేసిన షబానా పాత్రల మనస్తత్వాలను ఇట్టే అవపోసన పడతారు. అందుకే ధరించిన ప్రతి పాత్రలో సహజ సిద్ధంగా నటిస్తుంది. ఆ పాత్రలు తన కోసమే సృష్టించినట్లు లీనమైపోతారామె. తను నటించిన చిత్రాల్లో ఆమె కనిపించదు, పాత్రే దర్శనమిస్తుంది. షబానా ఆజ్మీ నాయిక పాత్రలు, ప్రతినాయిక పాత్రలు, డీ గ్లామర్ రోల్స్, ఇలా ఏ పాత్రకైనా రక్తమాంసాలనిస్తుంది, జీవం పోస్తుంది. ఆమె ధరించిన పాత్రల్లో రెప్పచాటు ఉప్పెనలు, స్త్రీల హృదయ వేదనలు ఉంటాయి. అంతేకాదు, అంతర్లీనంగా పరిష్కారాలు ఉంటాయి. ఆమె హేమాహేమీలైన నవ్య సినీ దర్శకులందరి వద్ద నటించింది. సమాజంలో ప్రతి స్త్రీ తనదైన ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలంటుంది షబానా ఆజ్మీ. The strongest resource for an actor must be life. నటనకు మానవ జీవితమే అద్భుతమైన వనరు, నమూనా. అభినయానికి కావలసినవన్నీ జీవితమే సమకూరుస్తుంది. మానవీయ హావభావాలను, జీవన కోణాలను, బతుకు లోతుపాతుల్ని, జనం ఏ ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, వారి దుఃఖాగ్రవేశ సంతోషాదులను అన్నింటినీ అర్థం చేసుకోవాలి. అప్పుడే మన అభినయానికి అన్నీ దొరుకుతాయి. That can only happen if your connection remains with life. సినీ రంగానికి షబానా ఆజ్మీ అందించిన విశిష్ట సేవలకు గాను 1988లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. లౌకిక విలువలను పరిరక్షిస్తున్నందుకు 1994లో కేంద్రం రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసింది. అదే ఏడాది మహిళా సమస్యలపై ఆమె కృషిని గుర్తిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యశ్ భారతీయ సత్కారంతో గౌరవించింది. 1995లో హైదరాబాద్లోని ది ఫ్లైట్ ఆఫ్ ఎంటర్టైనర్ సంస్థ విశిష్ట మహిళ పురస్కారంతో గౌరవించింది. 2002లో కోల్కతాలోని రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఆమెకు నటన వృత్తి, సామాజిక సేవ ప్రవృత్తి. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకొని స్పందించని జీవితానికి పరమార్థం ఏమిటన్నది షబానా ప్రశ్న. ఆమె సామాజిక పోరాటాల నేపథ్యానికి, ఉద్యమ ఉద్వేగాలకు ఓ చరిత్ర ఉంది. 1980లో ఆనంద్ పట్వర్ధన్ నిర్మించిన బాంబే అవర్ సిటీ అనే డాక్యుమెంటరీ ఆమెనెంతో కదిలించింది. మురికివాడల నిర్మూలన ముసుగులో జీవితాలని కబళిస్తున్న పాలకవర్గాల కపట నాటకాన్ని ఆమె ఈసడించుకున్నారు. ఫలితంగా ధారవిలోని సంజయ్ గాంధీ నగర్లో పేదల గుడిసెలు పెకలించడాన్ని నిరసించింది, నినదించింది, గళమెత్తి గర్జించింది, ఉద్యమించింది. అందుకు వేదికగా 14 ప్రజా సంఘాలతో నివార హక్ పరిరక్షక సమితిని స్థాపించింది. ఈ నేపథ్యంలో 1986 ఏప్రిల్లో 5 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ఫలితంగా పాలకులు పెనునిద్దరను వదిలి సమస్య పరిష్కారానికి కదిలారు. I work with an organization called Nivara Haq, which means the right. కాస్తంత నీడ కోసం అల్లాడిపోయే వాళ్ల కోసం నివార హక్ అనే ఓ స్వచ్ఛంద సంస్థలో కృషి చేస్తున్నాను. ఆ సంస్థ ముంబైలోని మురికివాడ వాసులకు రక్షణగా పనిచేస్తోంది. ముఖ్యంగా మహిళల సాధికారత, ఆర్థిక ప్రయోజనాల కోసం, స్త్రీల సంపూర్ణ ఆరోగ్య సౌకర్యాల కల్పన కోసం ఇలా మహిళల సమస్యలపై ఓ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఆ సేవారంగంలో నేను చూసిన వాస్తవ జీవితాన్ని కథానుగుణ్యంగా కొన్ని సినిమాల్లో, కొన్ని రంగస్థల సన్నివేశాల్లో మలుచుకుంటాను. అందుకని నా నిజ జీవితాన్ని, నా నట జీవితాన్ని రెండూ వేరు చేసుకుని చూడలేను. 1989లో ప్రజా కళాకారుడు సఫ్దర్ హష్మీ హత్యకు గురైనప్పుడు అనూహ్యంగా స్పందించింది, పాలకుల్లో ప్రకంపనలు పుట్టించింది షబానా. అదే ఏడాది జనవరి 11న
న్యూఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల వేదికపై నుంచి ఆ దురంతాన్ని ఖండించి తెగువను ప్రదర్శించింది. ఆమె మురికివాడల ప్రజల కోసం, అల్పసంఖ్యాక వర్గాల హక్కుల కోసం, మహిళల కోసం అనేక ఉద్యమాలు సాగించారు. People have started questioning the right of celebrities to కొన్ని సామాజిక రాజకీయ అంశాలపై మీ అభిప్రాయం ఏమిటని ప్రముఖుల్ని చాలా మంది అడుగుతుంటారు. ప్రముఖుల్లో చాలా మంది క్యాన్సర్ బాధితుల సహాయార్థం ఓ కార్యక్రమం లేదా అయోడినైజేషన్, పోలియో టీకాల లాంటి సున్నితమైన, సులభమైన సామాజిక సమస్యల వెనుక నిలబడుతున్నారు. అంతే తప్ప వారు రాజకీయ సంక్లిష్ట దుష్పరిణామాల గురించి ఏ సమయంలోనైనా తమ అభిప్రాయాల్ని వెల్లడించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇది సరైంది కాదు. నటులు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా అన్ని సమస్యల పట్ల, ముఖ్యంగా మహిళా సమస్యల పట్ల గొంతు విప్పాలి. నోరెత్తలేక నిస్సత్తువుగా ఉన్నవారికి తమ గళాన్నివ్వాలి, మద్దతునివ్వాలి. మత ఛాందస్సుల ప్రేలాపనలను ఏమాత్రం పట్టించుకోకుండా లౌకికత్వ పరిరక్షణకు అగ్రభాగాన నిలిచింది. కార్గిల్ పోరు నేపథ్యంలో దిలీప్ కుమార్పై జరిగిన సాంస్కృతిక దాడిని ఎదిరించింది. అయోధ్య సెగలు, భుగభుగలు, ముంబై మురికివాడల్ని దహించకుండా కాపాడింది. 1997లో షబానా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. తన ఉద్యమాలకు చట్టసభను వేదికగా మలుచుకుంది. ఎన్నో దురంతాలను, దురన్యాయాలను, స్త్రీల పట్ల వివక్షను వ్యతిరేకిస్తూ సభలో అనేకసార్లు గళం విప్పింది. దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం వాటిల్లిన ప్రతి సందర్భంలో షబానా ఆజ్మీ స్పందించింది. I think India is making very rapid strides in the world and is today on the brink of. భారతదేశం ఎంతో పెనుగులాడి ఓ ఆర్థిక సాధికారత్వాన్ని సాధించే వైపుగా పయనిస్తోంది. కానీ నిరుపేదలకు సైతం ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయాన్ని నిజంగా అందించేంత వరకు మనది గొప్ప దేశమని గర్వంగా చెప్పుకోలేం. గత ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోని బీజేపీ వారు దేశం వికసిస్తోంది అని చెప్పుకున్నారు. ఏదో ఒక వర్గం వారు వికాసం పొందటం కాదు కావాల్సింది, దేశం రెండుగా చీలిపోవడం కాదు కావాల్సింది. మనకు మనమే రూపొందించుకున్న రాజ్యాంగాన్ని గౌరవించి అమలుపరిచే భారతదేశాన్ని మనం కోరుకోవాలి. ఆ రాజ్యాంగం వాగ్దానం చేసిన కుల, మత, లింగ వివక్షత లేకుండా సమానావకాశాల సమ అభివృద్ధి, సమాన ఉత్పత్తి పంపిణీతో దేశం ముందుకెళ్లాలి. So I want India to grow in a manner that equitable and just distribution is available for all. సెప్టెంబర్ 11న అమెరికాలో దాడుల అనంతరం ఇస్లామిక్ తీవ్రవాదుల జిహాద్ పిలుపును బహిరంగంగా ఖండించింది. అట్టడుగు జీవులతో మమేకమై ఉద్యమాలు నిర్మిస్తున్న షబానా సేవాభావాన్ని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. జనాభా నియంత్రణకు గాను చైతన్యం తేవడానికి ఐక్యరాజ్య సమితి భారత్లో షబానాను గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. ప్రస్తుతం ఆమెకు 55 వసంతాలు. ఇప్పటికీ ఆమెలో పోరాట పటిమ తగ్గలేదు. అటు హిందూ మత సంప్రదాయవాదులు ఈసడించుకున్న, ముస్లిం ఛాందసవాదులు కన్నెర్ర చేసిన ఆమె ఖతరు చేయలేదు. మానవత్వంతోనే స్పందించింది. నటిగా దాదాపు 100 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. సామాజిక రంగంలోనూ ముఖ్య భూమిక పోషించారు. సంతృప్తి పడి మిన్నకుండడం అంటే మరణించడంతో సమానంగా భావిస్తాను. సంతృప్తి పడిపోవడం అంటే స్తబ్దతకు గురి కావడమే. మనం ఓ 100 ఆశిస్తే ఆ 100 సాధించినా మనం ఇంకా సాధించాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. మరో జన్మంటూ ఉంటే ఈ గడ్డపైనే, ఈ నేలపైనే ఈ దేశం గర్వించదగ్గ బిడ్డగానే పుడతానంటారు షబానా. ఉర్దూ భాషలో షబో రోజ్ అంటే దివారాత్రాలు. ఆ పదం నుంచే వచ్చింది షబానా. అలాగే ఆమె నిత్యం, నిరతం, నిరంతరం అన్ని కాలాల్లో స్ఫూర్తిగా నిలుస్తోంది.